ఎవరికి రక్షణ దొరుకుతుంది అని అంటే ఆయనకి భయపడు వారికి. ఎవరికి భయపడాలి మనము అని అంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడికి మనము భయపడాలి. దేవుడికి భయపడినప్పుడు ఆయన రక్షణ మనకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి అని దేవుని వాక్యము చెబుతుంది. అంటే మనము దెయ్యానికి భయపడకుండా ఉండాలి, దాన్ని ఎదిరించాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడకుండా మనము సైతాన్ అపో ఏసునావులు అంటే అది పోదు. అందుకని మనం ముందుగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు, దేవునికి భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన రక్షణ మనకి ఉంటుంది. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా అంటే దేవునికి భయపడి జీవించాలి.